ఇవ్వాల్సిన చిల్లర ఈ యాంకరింగ్ అనే మాస్టర్ క్లాస్ ఒకసారి తీసుకుంటే మీకు ఇవ్వాల్సిన చిల్లర ఇచ్చేస్తాను. ఏంటి యాంకరింగ్ అనే మాస్టర్ క్లాస్ ఎలా ఉందో, ఇట్లా ఈరోజు మీరు జాజ్ ప్లే చేస్తున్నారు. గుడ్ ఐడియా. నేను జస్ట్ దాని మీద వర్క్ చేస్తాను, మాట్లాడుతుండే. ఏ యాంకరింగ్ మాస్టర్ క్లాస్ అంటే మొదలెడదాం. రానా గారిని అడుగుదాం. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. ముందుగా నాని గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అసలు అంత పెద్ద సక్సెస్ మధ్యలో టు టేక్ టైమ్ అండ్ కమింగ్ హియర్ టు బ్లెస్సెస్ ఇస్ అన్ ఆనర్ అండ్ యూర్ లైక్ ఐ టోల్డ్ యూ యూర్ ఎ ట్రెషర్ టు విట్నెస్ ఆన్ స్క్రీన్. మిమ్మల్ని చూస్తుంటే అసలు ఏమీ కనిపించవు. నాకు మీరు పర్సనల్ లేకపోయినా వెన్ ఎవర్ ఐ సీ యూ నాకు మీరు బాగా తెలుసు అన్న ఫీలింగ్ ఉంటుంది. అది ఎందుకో నాకు కూడా తెలీదు. థ్యాంక్ యూ ఫర్ coming once again. And Rana garu, I mean what you've been doing for us and for the film and for the Telugu community of filmmakers and culturally how you're taking cinema forward is, I think, ante చాలా లక్కీ. అండ్ ఐఎమ్ వెరీ 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 లక్కీ టు బీ అసోసియేటెడ్ విత్ యూ ఇన్ ఇప్పటికి. అండ్ ఐ నో యూ డోంట్ లైక్ ఆల్ దీస్ థింగ్స్, సినిమా గురించి మాట్లాడి బాసు అంటారు. సో బట్ అగైన్ లాంగ్ వే టు గో అండ్ ఆల్వేస్ కమింగ్ అబౌట్ 35 చిన్న కథ కాదు. అంటే ఐ డోంట్ నో ఇఫ్ లైక్ ఈ సినిమాలోనే నేను ఎంత అంటే ఆస్వాదించాలో ఆర్ట్ని, కళల్ని, లేదంటే వర్క్ ఎక్స్పీరియన్స్ని ఎంత తీసుకోవాలో అంతా తీసేసుకున్నాను. ముందు ఇంకేం చేస్తానో అన్నట్టుంది. లిరిక్స్ కానీ, మ్యూజిక్ కానీ, ద పర్ఫార్మెన్సెస్ కానీ, ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిస్టింక్ట్ స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ ఉంటుంది. దర్శి, నివేత, Vivek, Niket, everybody, Sidhu, and all of these guys are so unique with what they have. It's just amazing that all of us came together. And I feel it's a very rare occurrence. ఇలాంటి ఒక సినిమా జరగడం, ఇలాంటి ఒక సినిమా తెలుగు సినిమాలో 2024లో ఇలాంటి ఒక సినిమా ఇంత జాగ్రత్తగా, ఇంత నీట్గా, ఒక ఇంత అందంగా అల్లిన కథని ఇంత పద్ధతిగా, కంగారు పడకుండా టైం తీసుకొని చేయడం అనేది ఐ ఫీల్ ఇట్స్ మళ్ళీ అవుతుందా రాదా అవ్వదా అనేది కూడా నాకు తెలీదు. నందు కథ విన్నప్పుడు నేను ఐ వాజ్ జస్ట్ సో ఎక్సైటెడ్. అంటే ఓవర్ జాయిడ్ మూమెంట్ ఆఫ్, అంటే ఏడుపు వచ్చింది, నవ్వాను, ఆనందపడ్డాను. అంటే ఈరోజు కూడా ఇప్పుడు మీరు ఈవెంట్ చూస్తే పిల్లలు ఇదంతా ఎలా మన స్కూల్ డేస్లో ఒక యాన్యువల్ ఎగ్జామ్లా, అదే యాన్యువల్ డే ప్రోగ్రామ్ లాగా ఎలా అయితే ఉందో, దట్ ఫిలిం ఆల్సో హ్యాపెన్. లైక్ మేము షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా లైక్ నివేత, నేను మొన్న సారీ ఐమ్ టేకింగ్ అ బిట్ ఆఫ్ టైమ్. సో నివేత, నేను మొన్న ఇంటర్వ్యూస్లో అప్పుడు చెప్తున్నప్పుడు వీ నెవర్ ఫెల్ట్ లైక్ వీ వర్ ఆన్ సెట్. యాక్చువల్లీ వెళ్తున్నాం, షూట్ చేస్తున్నాం, వీ వర్ జస్ట్ లివింగ్ దట్ లైఫ్. And thanks to the producers, thanks to Nandu for sticking by the vision. Ilanti directors ravali, and you guys are very lucky to have a director like Nandu, because tanu oka roopayi kharchu pedutunnadu ante enduku kharchu pedutunnadu and producerla kanna ekku aalochiche director undadam chaala great, because all of you know this is a very tough field financially, and to be able to balance that out with such earnesty and such dignity, just I'm so happy that I could work with a guy like Nandu. అంటే అంత ఆనెస్ట్గా అంటే ఉండడం చాలా రేర్. సో అదే లైక్ ఐ వాజ్ సేయింగ్, లైక్ సెట్లో వెళ్ళినప్పుడు నివేత వుడ్ మేక్ ఫిల్టర్ కాఫీ అండ్ ఇట్ వాజ్ సో మచ్ లైఫ్ ఇన్ ద సెట్, అండ్ ఐ ఫీల్ సమ్హౌ దట్స్ వాట్ ఇస్ రిఫ్లెక్టింగ్ ఇన్ ద ఫిలిం. మళ్ళీ ఆ చాయిసెస్ అగైన్, లైక్ తిరుపతిలోనే షూట్ చేయాలి, ఇంకెక్కడ కాదు, ఆ పర్టికులర్ టెంపుల్లోనే షూట్ చేయాలి అని ఏదైతే నేను అదే ఎలాగోలా బ్రతకాలంటే ఏదో విధంగా ఇలాగే బ్రతకాలన్నట్టు ఇదే చెయ్యాలి, లేదు అందు ఇలాగే చేయాలి. సో అంత పర్టికులర్ చాయిసెస్తో అజిత్ సార్, ద మిక్స్ ఇంజనీర్ అజిత్ సార్, హీ వుడ్ బీ లైక్, అంటే యాక్చువల్లీ నాని అండ్ రానా, దిస్ ఫిలిం ద వే ఇట్ హ్యాపెండ్ అంటే ఎవరు ఒక్క పని చేయలే, అందరూ అన్ని పనులు చేశారు. ఎవ్రీబడి అలౌడ్ టు సే ఎనీథింగ్. ఎడిట్లో చెప్పచ్చు, కరెక్షన్స్ ఏదైనా ఎవరైనా చెప్పచ్చు. అంటే వీ హ్యాడ్ దట్ అట్లా ఫ్యామిలీ అని ఇట్స్ అ కామన్ థింగ్ టు సే ఇన్ స్పీచెస్, బట్ డెఫినెట్లీ వీ వర్ లైక్
ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ నెట్ ఫ్యామిలీ లాగా పనిచేసాం. అదే బ్యాక్ టు స్కూల్ డేస్ లాగే ఉండింది. దిస్ వాజ్ నథింగ్ మోర్ దాన్ లైక్ అ స్కూల్ ప్రాజెక్ట్ లాగా. అరే స్టేజ్ మీద మనం అందరం ఏదో చేయాలి, డ్యాన్స్ చేయాలి, కమాన్ ఏం చేద్దాం అన్నట్టు చేసాం. నివేత, యూ పర్ఫార్మెన్స్, నేను ఐ వుడ్ లైక్ ఎవ్రీ టైమ్ ఐ సా ద ఫిలిం ఐ వుడ్ ఫైండ్ ఎ న్యూ nuance. ఐడ్ కాల్ నందు అండ్ సే లైక్, ఇక్కడ అబ్బాయి హక్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత డిడ్ యూ సీ ద పాజ్ షీ గేవ్, డిడ్ యూ సీ ద రియాక్షన్స్ షీ గేవ్ అని. షీస్ వన్ పర్సన్ హూ విల్ గివ్ ఎవ్రీథింగ్ టు ద క్యారెక్టర్. అంటే ఐ థింక్ ఎట్ వన్ పాయింట్ యుల్ ఫీల్ లైక్ ఇలా ఉంటారా అంటే, ఇంత ఒక సినిమా కోసం ఒక క్యారెక్టర్ కోసం ఇంత తపన పడుతూ ఆ సినిమా అయ్యే వరకు ఇంకో సినిమా చేయకూడదు, ఆ సినిమా ప్రమోషన్స్ అయ్యే వరకు నేను ఆ క్యారెక్టర్లోనే ఉండాలి, ఆ మైండ్ సెట్లోనే ఉండాలని. ఇట్స్ జస్ట్ అమేజింగ్. అండ్ దర్శి, everybody who knows Darshi, మనం వీ హ్యావ్ నాట్ లైక్ రియలీ హంగ్ అవుట్, బట్ ఐ ఫీల్ లైక్ నేను సిద్ధుతో అందరితో చెప్తుంటే ఐ ఫీల్ లైక్ యూ హ్యావ్ సచ్ అ warm persona and a high spirited persona. Everybody who knows you are just lucky to be knowing you, and you're just such a friendly, very down to earth, and asla ade basically ilanti people just coming together is a blessing. And alanti oka cinema ki Nani gar support cheyadam, Rana gar support cheyadam, we just all very happy. Prashant garu, thanks is a very small word for the dialect training. ఇంకా ఎవరైనా డైరెక్షన్ టీమ్ ఎవరు అసలు ఏదో వర్క్లా చేయలేదు, అందరూ ఇది 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 వాళ్ళ సినిమాయే అన్నట్టు, అంటే వాళ్ళే డైరెక్టర్స్ అన్నంత హార్డ్ వర్క్ చేశారు. దే వాజ్ నాట్ అ సింగిల్ డే వేర్ ఎనీబడి థాట్ లైక్ ఇది ఎందుకు చేయాలి, నేను ఎందుకు చేయాలి, నీ వర్క్ అట్లా ఏం లేదు. సో జస్ట్ ఇంకేం చెప్పి వివేక్, ఐ జస్ట్ హ్యావ్ టు సే వన్ థింగ్ అబౌట్ వివేక్, నువ్వు ఎంబారస్ అవ్వకు. సారీ, చాలాసార్లు మిడ్ నైట్ మెసేజ్లాగే ఈసారి కాన్షియస్గా చెప్తాను. ఐ ఫీల్ దిస్ గై ఈజ్ అ మ్యూజిషియన్. ఇట్ ఈస్ నాట్ అన్ ఓవర్ స్టేట్మెంట్ వెన్ ఐ సే హీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపోజర్ అండ్ మ్యూజిషియన్ వీ హ్యావ్ ఇన్ ఇండియా. నేను ఓపెన్ చెప్తున్నా, నేను చాలా పాటలు విన్నాను, నా జీవితంలో నేను విన్నంత మ్యూజిక్ ఎవడు వినుండడు. యూఆర్ జస్ట్ అమేజింగ్ మ్యాన్. యూఆర్ జస్ట్ బ్లెస్డ్ విత్ ద టాలెంట్ ఆఫ్ మేకింగ్. అంటే ఒక 10-15 years తర్వాత నీ పాటల గురించి మాట్లాడుకుంటారు జనాలు. ఇంకా అంటే ఇప్పుడు ఇంకా అంటే యువర్ ట్యూన్స్ విల్ ఏజ్ లైక్ టైమ్లెస్లీ. వాట్ యువ్ డన్ టు దిస్ మూవీ ఇస్, వీలైతే ప్రతి సినిమా నీతోనే మనం అందరం కలిసి చేయాలో ఉంది. బట్ యా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ టైం.